హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ సార్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టనందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, చిలిపి ఆలోచన వచ్చిన వాడే అను నిల్చున్న వైపుగా వెళ్ళాడు. తన సమీపానికి గుండె చప్పుడు వినిపించేలా చెవి దగ్గరికి వచ్చి, భయమా, నిన్ను ఏదైనా చేస్తాను అని వెళ్ళిపోతుంటే చేతిని పట్టుకుని మీదకు లాక్కుని మొహాన్ని దగ్గరికి తీసుకుని కళ్ళల్లోకి చూశాడు. వదులు రావణ్ అంది చిన్నగా. ఐ లవ్ యూ రావణ్ని చెప్పచ్చుగా. చిలిపిగా చూసేసరికి కలవరపడి, మీరు ఎన్నడూ మీ మరదలకి సొంతం, ఆమె ప్రేమను తెలుసుకోండి, వెళ్ళిపోయింది అక్కడి నుండి. మౌనంగా ఉండిపోయాడు. సుమా ట్రిప్ నుండి ఎప్పుడొస్తావే, చెప్తా ఉండి నీ పని అనుకున్నాడు. బయటకు వచ్చిన వాళ్ళు జరిగింది మొత్తం చెప్పారు. ఇద్దరూ లాక్ అయ్యి లోపల ఉన్నారా? ఎస్ సార్. వదిలేయమంటారా? వద్దురా, వద్దు, ఎలాగోలా చూసుకుంటాలే, ఓ కంట కనిపెట్టండి. మీ ఇద్దరిని గుర్తుపట్టాడవాడు. మమ్మల్ని చూశాడు సార్. ఆఫ్ బ్రెయిన్ నాకు కొడకల్లారా, మాస్క్ వేసుకోవాలని తెలీదా? అయినదేదో అయ్యింది, ఇక మీదట జాగ్రత్తగా చావండి. వెంటనే సురేంద్రకి ఫోన్ చేసి ఫొటోస్ కాపీస్ తీసి ఏం చేయాలో చెప్పి వెంటనే వచ్చేసాయి అని అన్నాడు. ఓకే డాడ్, చిటికలో పని స్టార్ట్ చేస్తాను అన్నాడు. సాయంత్రం 5 జనసంచారం తగ్గుతుంది. ఫొటోస్ అన్ని ముఖ్యమైన ప్లేసెస్లో స్టిక్ చేసేసి కాలేజ్ దగ్గర కూడా స్టిక్ చేశాడు. తన ఆనవాళ్ళనేవి ఏవీ లేకుండా 1కి 10 సార్లు చెక్ చేసుకొని వెళ్ళిపోయాడు. గాయత్రి దగ్గర నుండి కాల్ వచ్చింది కంగారుగా. ఏమైంది గాయత్రి, కంగారు పడుతున్నావేంటి? అర్జెంటుగా ఇంటికి రమ్మనడంతో ఢిల్లీ వెంటనే బయలుదేరి వెళ్ళారు. నువ్వు బాగానే ఉన్నావా? హెల్త్ బాగాలేదా? కంగారుగా ప్రశ్న అడిగారు. ఇంటికి చేరుకున్న సమయానికి చేతి నిండా పెద్ద పెద్ద ఫొటోస్ పట్టుకుని ఉన్నారు గాయత్రీదేవి. కంగారులో చూడలేదు విష్ణు గారు. మాట్లాడుతూ గాయత్రి చేతిని కదపగానే టకటకా నేల జారాయి ఫొటోస్. అప్పుడు చూశారు, ఓ అబ్బాయితో క్లోజ్గా ఉన్నట్టు, ముద్దు పెట్టుకుంటూ ఉన్నట్టు నడుంపై చేతులు వేసినవి లిప్లాక్ ఫొటోసు. వాటిపై లవ్ యూ అనుష అని రాసి ఉన్నవి. చూడలేక మొహాన్ని పక్కకు తిప్పుకున్నారు. ఏంటండి ఇదంతా? చూడటానికి అసహ్యంగా ఉంది. ఈ పిల్లన నా కొడుకు ప్రేమించాడు, వెంటబడ్డాను, తనే నా ప్రాణమని చెప్తున్నాడు. దీనికోసమేనా? గాయత్రి, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడే దక్షగా ఫోన్ చేసి కనుక్కుంటాను. అక్కడ కూడా వాళ్ళు లేడు. అక్కడ లేకపోవడం ఏంటి? మీతోనే వచ్చాడు కదా. వచ్చాడు. సాయంత్రం బయటికి వెళ్తానంటే సరే అన్నాను. ఇక్కడికి వచ్చేసరికి చూశాను, కానీ రాలేదు. కంగారు ఆందోళన మొదలైంది గాయత్రి గారికి. పిచ్చిగా అమ్మాయి వెనక తిరుగుతున్నాడా? ఇలాంటి అమ్మాయిని ఎలా ప్రేమించాడు అసలు? అప్పుడే వచ్చిన నాగబాబు, ఏంటి బావగారు ఊరు వెళ్ళారని భవానీ చెప్పింది, వెళ్ళలేదా? ఫొటోస్ ఏంటి? చేతిలోకి తీసుకొని చూశారు. చిచ్చి, వికారం పుట్టినట్టు పెట్టాడు మొహాన్ని. ఎవరి అమ్మాయి? అత ఐ యామ్ బ్యాక్, మిస్ యూ హత్తుకుంది సుమ. అరే బంగారు, క్యాంప్ అయిపోయిందా, వచ్చేసావు అడిగాడు నాగబాబు. అయిపోయిందనా? బాగా జరిగింది తెలుసా క్యాంప్? మావయ్య ఎలా ఉన్నారు? ఈ ఫోటో అమ్మాయి అనబోయి మౌనంగా ఉండిపోయింది. ఏంటి తల్లి, ఈ అమ్మాయి తెలుసా నీకు? కంటితో సైగ చేశాడు నాగబాబు. ఈ అమ్మాయి అనుష, బాబు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. చెప్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏమైంది బంగారు? ఏడుపెందుకు? గాయత్రి అడగడంతో ఏం లేదత్త. ఏడుస్తూనే మేడపైకి వెళ్ళిపోయింది. అసలేంటి బావగారు ఇదంతా అడిగాడు నాగబాబుని. నాకేం తెలియట్లేదు బావగారు. గాయత్రి ఫోన్ చేసింది రమ్మని వచ్చేసా. తనే చెప్పాలి. ఏమైంది? దక్ష పేరు మీద పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయగానే ఇవన్నీ ఉన్నాయి. లెటర్ కూడా ఉంది. అనుషకి నాకు మధ్యలో ఎవరైనా రావాలని చూశారో శవమై తేలుతారు. దక్ష అను ఎవరు ఆనచల్లో వారు ఉండగా కిటికీ నుండి చల్లని గాలి మేనికి తాకింది. హాయిగా అనిపించింది. అను అని పిలిచాడు దక్ష. తల ఎత్తింది కానీ మాట్లాడలేదు. వెనుక నుండి హక్ చేసుకున్నాడు. విడిపించుకొని వెళ్ళిపోవాలనుకుంది. కుదరక మిన్నకుండిపోయింది. నాపై చాలా ప్రేమను దాచుకొని చెప్పేందుకు భయమా మ్యామ్? డాడీ నా మాట కాదనరు. సుమ మాటలు విని ప్రేమను చంపేసుకోకు. ఐ కెన్ సీ యువర్ ఐస్, హౌ మచ్ యూ లవ్ మీ. కొంచెం దూరంగా జరిగి ఆశ్చర్యపోయింది. ఇందాక నన్ను అలా చూడగానే నీ కళ్ళలో ప్రేమ కనపడింది. నిజం కాదంటావా? సైలెంట్గా ఉండిపోయింది అనుష. స్టూడెంట్స్ లెక్చర్స్ కంగారు పడుతున్నారు. అనుష కనపడలేదని కాల్ చేసినా కలవడలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమైపోయింది? ఆ చుట్టుపక్కల వెతికారు. అక్కడక్కడ తను కొన్ని పెరల్స్ పడిపోయి ఉన్నాయి. కొందరు అనుష తీసుకెళ్లిన సెట్ అని గుర్తుపట్టారు. కొంత దూరంలో తన డ్రెస్ చున్నీ పడుతుంది. ఆ వాతావరణం చూసాక ఇక్కడ నుండి మిస్ అయినట్టు తెలుస్తుంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నారు. కాలేజీ పరువు పోతుందని మిగతా వారిని బస్సులో పంపేసి ఓ 10 మంది చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు. ఎక్స్పో జరిగే చుట్టూ ఎక్కడా లేదు. ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
ఎవరైనా తీసుకెళ్ళిపోయారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మార్నింగ్ వచ్చి చూద్దాం అన్నారు కొందరు. సీసీటీవీ ఫుటేజ్ ఉంటే బాగుండు, కొంతైనా తేలుద్ది అన్నారు మరికొంతమంది. అంటూనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ ఏరియా చుట్టినా చిమ్మ చీకటి, కీచురాళ్ళు శబ్దాలు. కప్పల బెకబెకలో భయంగా ముడుచుకొని కూర్చుంది. పరిగెత్తి అలసిపోయిందేమో, కునికిపాట్లు పడుతుంది. సోఫాలో వెనక్కి జారబడి కునుకు వేసింది. నిద్ర వస్తున్నా తెలియని భయం వెంటాడి లేపేస్తుంది. వెంటనే నవ్వుకున్నాడు దక్ష. తన అవస్థకి పూర్తిగా నిద్రపోయిందని గ్రహించి సోఫాపై పడుకోబెట్టాడు. షర్ట్ లేని బాడీని శుతిమెత్తగా అనూష బాడీ తగులుతుంటే ఎర్రని పెదాలు ఊరిస్తున్నాయి. చిన్నగా నుదుటిపై ముద్దాడి వదిలాడు. తప్పించుకునే మార్గం ఉందేమో ఫ్లాట్ మొత్తం వెతికాడు. ఎక్కడా వీల్లేదు. మరొక చైర్లో జారపడి అసలు ఎవరు వీళ్ళంతా, ఏం చేస్తున్నారు? ఆన్సర్స్ దొరకని ప్రశ్నలు తలెత్తాయి. డాడ్ కంగారు పడతారు నేను లేనని. మొబైల్ లేదే చేద్దామంటే అసహనంగా ఉన్నాడు. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు. స్కూల్కి టైం అవుతూ సత్యనారాయణ గారు వెళ్ళాలని త్వరపడుతున్నారు. అబ్బబ్బబ్బా, కొంపులు మునిగిపెట్టు, ఎందుకు తొందర, నెమ్మదిగా వెళ్ళండి, టిఫిన్ బాక్స్ సర్దుతూ అన్నారు భాగ్యం గారు. పిల్లలు లేటుగా వచ్చినా పర్వాలేదు భాగ్యం, చదువు చెప్పే మాస్టర్ లేటుగా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. ఆ శుద్ధులు బాగానే చెప్తారు. మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేయండి. వస్తాలే, ఆలస్యమైతే కబురు చేస్తాను, క్యారేజ్ పంపుదు కానీ. స్కూల్కి వెళ్తుంటే అందరూ అదోలా చూస్తున్నారు. ఇలాంటివి ఎప్పుడైనా చూసావా? ఎక్కడైనా విన్నావా? చెప్పేవి నీతులు, దూరేవి దొమ్మడి గుడిసెలు అంటే ఇదేనేమో. నోళ్ళు నొక్కుకుంటున్నారు. ఎంత పతివ్రతలా నటించింది. ఈ పిల్లతో తిరిగితే మన పిల్లలు చెడిపోతారో అని మాట్లాడుకుంటున్నారు. ఏమైంది? ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు చూశారు గోడలపై అనూష మరొక అబ్బాయిని అభ్యంతర రీతిలో ఉన్నాయి ఆ ఫొటోస్. చూడటానికి వెగటుగా చూడలేని విధంగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు దగ్గరగా హత్తుకొని ముద్దు పెట్టుకుని చూడలేక గోడపై అంటించినవి తీసిపడేసి, నిజం కాదు, నా కూతురు ఇలాంటిది కాదు. స్కూల్కి వెళ్ళారు. అక్కడ అనూష ఫొటోస్ తనపై ఓ అబ్బాయి పడుకుని ఉన్నాడు. అప్పటికే కొందరు పేరెంట్స్ వచ్చి ఉన్నారు. స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో లేరు. ప్రతి గోడపై బెంచ్పై వీళ్ళ ఫొటోసే ఉన్నాయి. ఎవరిదంతా చేసింది? మాస్టర్ బయటికి రావాలి అరిచారు అందరూ. కూతురు ఎవరితోనో తిరుగుతుంది, పట్టనట్టు ఎలా స్కూల్కి వచ్చాడో. అమ్మో, నంగనాచిలో ఉండే పిల్ల ఎవరితోనో పడు. ఆ మాట పూర్తయ్యేలోపు ఆపండి, ప్లీజ్ ఆపండి, నా బంగారు తల్లి నిప్పు మీరు అనుకునే టైప్ కాదు. నిప్పుకే చెదలంటే రోజులు మాస్టారు. కళ్ళు కప్పి ఎన్ని చెడు తిరుగుతుందో ఎవరికి తెలుసు. కాలేజీ ఇవ్వగానే వాడితో తిరిగి ఇంటికి వస్తుందా? పొద్దునే వస్తుందా ఇంటికి? అడిగాడు మరొకడు. ఏముంది, వయసు కూకువ బాతు కూకువ సామెత ప్రకారం వాడితో రాసక్రీడలు అయ్యాక వస్తుందిలే. ఏ డొంకలో తుప్పల్లో కాలేజీ పిల్లలు దూరటం చూస్తూ ఉంటాం, అలాగే చేస్తుందేమో. ఆపండి వినలేక అక్కడే కూలబడిపోయారు. కంటి వెంట కన్నీరు ధారగా కారుతుంది. నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా అలాగే వస్తుంది. కాలేజీ క్యాంప్కి వెళ్ళిందిగా, అటు నుండి ప్రియుడితో కలిసి లేచిపోయిందేమో, లేదా హోటల్లో జల్సాలు చేస్తుందేమో. తలవ మాట, కూతురికి పాఠాలు నేర్పలేని వాడివి మా పిల్లకి ఏం నేర్పిస్తావు? పిల్లలు బడిలో చదవరు అని తీసుకుని వెళ్ళిపోయారు. రోదిస్తూ గోడకు జారపడి ఎంతసేపు కూర్చొండిపోయారో తెలియదు. ఊర్లో గగ్గోలు పెట్టడం మొదలయ్యింది. తలుపు కొట్టి మరీ భాగ్యంకి ఫోటోలు చూపించి, ఇలాంటి కూతురు కన్నావా అమ్మా? బరి తెగించి తిరుగుతుంది నీ కూతురు లాంటి వారితో మా పిల్లలు కాలేజీకి వెళ్ళి చదువుతున్నారు. వాళ్ళని ఏమార్చి ఈ రొంపులో దిప్పుతుందేమో. వాళ్ళ మాటలు విని స్థానం అయ్యింది భాగ్యం. ఆయన ఎలా ఉన్నారో అని స్కూల్కి పరిగెత్తుకుని వెళ్ళేసరికి మాస్టర్ గారు కింద పడిపోయి ఉన్నారు. ముక్కు దగ్గర చేపెట్టుకుని శ్వాస ఆడటం తెలిసి ఊపిరి పీల్చుకుంది. ప్యూన్ సహాయంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసింది. అను అనే మాట ఆయన నోట నుండి. హఠాత్తుగా ఏదో విన్నారటి, అందుకే గుండుపోటు తీవ్రంగా వచ్చింది. అబ్జర్వేషన్లో పెట్టాలి, ఆపరేషన్ అవసరం పడుతుంది, సుమారు 5 లక్షలు అవుతుంది, రెడీ చేసుకోండి అని వెళ్ళిపోయారు డాక్టర్. ఆపరేషనా? 5 లక్షలా? ఉండిపోయింది అలాగే. ఆపరేషన్కి 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలో పాలుపోవటం లేదు. వెంటనే అనూషకి కాల్ చేశారు. రింగ్ అవుతున్నా తీయలేదు. కాల్ చేసి విసుగొచ్చి కావాలని తీయటం లేదా? ఊళ్ళో వాళ్ళు చెప్పింది నిజమా? ఒక్కసారిగా భర్త ప్రాణం కళ్ళ ముందు గాల్లో దీపంలాగా కనిపిస్తుంటే కుర్చీ కానుకొని ఉండిపోయారు. ఎంతసేపు అలా ఉండిపోయారో తెలీదు. నర్సు వచ్చి భుజంపై చెయ్యి వేసి వేయగానే ఉలిక్కిపడి లేచారు. ఈ మెడిసిన్ తండి చాలా అర్జెంట్ అని చీటీ ఇచ్చి వెళ్ళిపోయింది.
పక్క మెడికల్ షాప్లో మందులు కొని నర్స్కి ఇస్తూ ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన అని అడిగారు. ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆపరేషన్ మాత్రం తప్పక చేయవలసి ఉంటుంది, డబ్బు రెడీ చేసుకోండి. ఎవరిని అడగాలి? పాలుపోలేదు. ఇంట్లో డబ్బు కూడా ఎక్కువ లేదు. అప్పుగా ఎవరిని అడగాలి? తెలిసిన వాళ్ళు లేరే, చుట్టాలు అంతకన్నా లేరు. అయ్యో, మాస్టర్ గారికి ఆరోగ్యం పాడైందని కొందరు వచ్చారు హాస్పిటల్కి చూడటానికి. భాగ్యం గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎంత త్వరగా వెళితే అంత తొందరగా ఆపరేషన్ చేయించాలని మరోసారి డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చేది, ఎలా తెచ్చేదని మదన పడిపోతున్నారు. భాగ్యం గారు భూషణం ఉన్నాడు కదా, అడిగి చూడండి ఒకసారి. ఏవేమో మాట్లాడుతున్నారు మీ అమ్మాయి గురించి. ఊర్లో ఫొటోస్ అన్నీ నిజమేనా? అంతే ఉంటుందిలేండి, ట్రిప్ అని చెప్పి వాడితో లేచిపోయి ఉంటుంది. ఏం చేస్తాం పాపం మాస్టర్ గారు అనేసి వెళ్ళిపోయారు. అను ఫోన్ తీయకపోవటం అనుమానం మరింతగా బలపరుస్తుంది. నర్స్ నర్స్, మా వారిని చూస్తూ ఉంటారా? ఆపరేషన్ కోసం డబ్బులు ఏర్పాటు చేసుకోవడానికి వెళ్తున్నాను. వెళ్ళండి, ఐసీలో ఉన్నంత వరకు ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. నేరుగా భుజంగం ఇంటికి వెళ్ళారు భాగ్యం గారు. రండి రండి మేడం, కూర్చోండి. మీ బోటి వాళ్ళు మా వద్దకు రావటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు భూషణం. పరిస్థితులు వచ్చేలా చేసే భూషణం గారు, నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి మాస్టర్ గారి ఆపరేషన్ కోసం. కంగారు పడితే ఏమైంది మాస్టర్ గారికి అడిగాడు. తెలిసే అడుగుతున్నారా, మరోసారి మిమ్మల్ని అవమానించాలని అడుగుతున్నారా అన్నారు భాగ్యం. అవమానించడం మీరు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఇంకా ఇప్పుడే కదా ఊరు వెళ్ళి వచ్చాను అన్నాడు. ఓహో, విషయం తెలియదేమో అనుకున్నారు భాగ్యం గారు. స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయారులేండి, హాస్పిటల్లో జాయిన్ చేస్తే హార్ట్ స్ట్రోక్ అన్నారు, అందుకనే ఆపరేషన్ చేయాలని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు భాగ్యం గారు. సుమారు ఎంత అవుతుంది ఆపరేషన్కి అడిగాడు భుజంగం. 5 లక్షలు అవుతుంది. మరి తనఖా పెట్టడానికి ఏం తీసుకొచ్చారో అడిగాడు భుజంగం. మేము ఉంటున్న ఇల్లు తప్ప ఇంకేం లేదు తాకట్టు పెట్టడానికి, అది కొంచెం పాతకాలం నాటి ఇల్లు, అంతైతే రాదు. మరి మీరేమో మాస్టర్ గారు ఆపరేషన్ అంటున్నారు. అలా అనకండి భుజంగం గారు, మీరు ఎలాగైనా డబ్బు ఇచ్చి సహాయం చేయాలి ఏడుస్తున్నారు భాగ్యం గారు. అమ్మ మీరు ఏడవకండి, మీ ఇల్లుతో పాటు మరొకటి కూడా మీరు చేశారంటే పూర్తిగా 5 లక్షలు మీకు ఇస్తాను. ఇల్లు కాకుండా మరొకట? అనుమానంతో కూడిన ఆశ్చర్యంగా చూశారు భాగ్యం. మీరు చేయగలిగిందిలేండి, అదే మీ అమ్మాయి అనూష నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మాస్టర్ గారి ఆపరేషన్ కావాల్సిన డబ్బు మీకు ఒకేసారి ఇస్తాను. భుజంగం చెప్పింది విన్నాక విస్తరిపోయారు భాగ్యం గారు. మా అమ్మాయి నీకిచ్చి పెళ్లి చేయటం ఏంటి? భుజంగం, ఏం మాట్లాడుతున్నావు? కొంచెం కోపంగానే అడిగారు. మీరు అలా కోప్పడకండి, సావధానంగా చెప్తాను. మీకు ఉన్నదల్లా ఆ ఇల్లు ఒకటే. మాస్టర్ గారు మంచాన పడ్డారు. ఆ మాట వినగానే కోపం కట్టలు తెంచుకుంది భాగ్యం గారికి. భుజంగం, మాటలు జాగ్రత్తగా రాని. క్షమించండి, నా ఉద్దేశం అది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి బతకటం అనేది చాలా కష్టం. మా పని వాళ్ళు మాట్లాడుకుంటుంటే గుసగుసగా మాటలు చెవిని పడ్డాయి. మీ అమ్మాయి ఏదో ఆపేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయికి పెళ్ళి ఎలా చేస్తారు? నాకిచ్చి చేశారనుకోండి, మీ కూతురు మీ కళ్ళ ముందే ఉంటుంది, అప్పు కట్టవలసిన అవసరం లేదు, పెళ్లి చేస్తానన్న సంతృప్తి మిగులుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకి పెళ్లి చేయక తప్పదు కదా. మరొకసారి ఆలోచించండి. డబ్బు సిద్ధం చేసి ఉంచుతాను, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరొకరు అప్పు కట్టడానికి వస్తే ఆ పనిలో పడ్డాడు. డబ్బు వడ్డీ లెక్కలు చూసుకుంటున్నాడు. మరోసారి అనూష మొబైల్ కాల్ చేశారు, స్విచ్ ఆఫ్ వస్తుంది. పూర్తిగా అర్థమైంది కాలేజీ టూర్తో పాటు ఆ అబ్బాయితో లేచిపోయింది అని. ఫొటోస్ గుర్తుకు రాగానే మరింత బలపడింది ఆ నమ్మకం. ఇంకేం ఆలోచించలేదు. తన భర్త ప్రాణాలే తనకు ముఖ్యం అనుకుంది. భుజంగం, నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నా అన్నారు భాగ్యం. అలా అన్నారు, బాగుంది అత్తయ్య గారు. అరే ఎవర్రా అక్కడ, చెప్పండి అంటూ వచ్చారు ఇద్దరు పని వాళ్ళు. బీరువాలో డబ్బు తీసుకురండి, అత్తయ్య గారికి హాస్పిటల్లో ఇద్దరు దింపేసిరండి, ఇంటి పత్రాలు రేపు తీసుకురావచ్చు ఇస్తానన్నది భాగ్యం. మనం ఒకటైన తర్వాత ఇంటి పత్రాలు ఎందుకులేండి? ఏంటి, మామయ్య గారికి ఆపరేషన్ జరిగినప్పుడు ఎలాగో హాస్పిటల్కి రావాలి, అప్పుడే తీసుకుంటాను, జాగ్రత్తగా వెళ్ళిరండి. డబ్బు తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నారు భాగ్యం గారు. బావగారు, దక్ష లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేయగలిగేశాం అని వచ్చాడు నాగబాబు. దక్ష కోసం తెలిసిందా? ఆదుర్దాగా అడిగారు గాయత్రి. అవును చెల్లమ్మ గారు, మన మనుషులు పెట్టాను, వెతికిస్తున్నారు. నైట్ కాలేజ్ స్టూడెంట్స్తో ఎగ్జిబిషన్కి చూడటానికి వెళ్ళాడు. అవునా, పదండి బావగారు, ఇప్పుడే వెళ్దాం అని విష్ణుతో అనటంతో మీరు చెల్లెమ్మ దగ్గర ఉండండి, నేను వెళ్తాను. లేదు, నేను వస్తాను అన్నారు విష్ణు.
మీరు రాకూడదని కాదు బావగారు, మీరు కూడా వచ్చేస్తే చెల్లమ్మ గారికి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు? అందుకని నేనే వెళ్ళి దక్షాన్ని తీసుకుని వస్తాను. వెంటనే ఎవరికో ఫోన్ చేసి పలానా దగ్గర రమ్మన్నాడు నాగబాబు. వీళ్ళని బద్దించిన దగ్గరికి అటు రౌడీల కారు ఇటు నాగబాబు కారు ఒకేసారి సమయానికి చేరుకున్నారు. అరే చెప్పింది శ్రద్ధగా వినండి అని ఏదో చెప్పేశాడు. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తాం. అలసిపోయి ఉన్నారేమో, మెలకు రాలేదు ఇద్దరికి ఎంతసేపటికి. దూరాన బిల్డింగ్ నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించి టక్కులు మేలుకు వచ్చింది దక్షకి. గబగబా వెళ్ళి చుట్టూ చూసాడు. ఎవరైనా కనిపిస్తే సహాయం అడగవచ్చని ఎవరూ కనపడలేదు. హలో, ఎవరైనా ఉన్నారా? గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపుకి అనూష లేచింది. చుట్టూ చూసింది. రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది. దక్ష ఎలా ఉన్నాడో ఆదుర్దాకా చూసింది. తను కనిపించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నన్ను చూస్తే మాత్రం సంతోషంగా ఎంత హ్యాపీగా ఉంటావని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మరి అలా ఉంటే నన్ను ప్రేమిస్తున్నావని ఒప్పుకోవచ్చుగా. మీకు ఎలా ఉందని మామూలుగా కంగారు పడ్డాను. ప్రేమ లేదు అంది. అటుగా తిరిగింది. వస్తున్న కన్నిటిని ఆపుకుంటుంది. ఒడుపుగా మీదకి లాక్కొని ముందుకు తిప్పుకొని ప్రేమ లేదా అంటూ అడిగాడు మధురమైన ప్రేమ గలిపిన స్వరంతో. లేదని బుర్ర ఊపింది. నీ నోటితో ప్రేమని చెప్పాలంటే చాలా కష్టమే. ఎప్పుడు చెప్తావో ఏంటో అన్నాడు దక్ష. బయటపడే మార్గం చూడాలి, తర్వాత మన లవ్ రొమాన్స్ అన్నీ అని కన్ను కొట్టాడు. తడబడింది ఆ మాటకి. చిన్నగా నవ్వుకొని తలుపులు బద్దలు కొట్టడానికి ఏదైనా దొరుకుతుందేమోనని మరొక రూమ్లో చూశాడు. ఐరన్ రాడ్ లాంటిది కనపడితే దాంతో చాలాసేపు బద్దలు కొడితే గానీ తలుపు తెరుచుకోలేదు. బయటికి వచ్చారు. ఊహకి అందలేదు. అడిగాడు, వాళ్ళు ఎవరో తెలుసా అని. ఎక్స్పో జరిగిన దగ్గర గొడవ కోసం చెప్పింది. వాళ్ళే అయి ఉంటారని నమ్మకం కలిగింది. తను వచ్చిన బైక్స్పై అనూషని ఎక్కించుకొని వెళ్తూ ఉండగా స్పీడ్గా దూసుకుని వచ్చింది ఓ కారు. తడేల్మని గుద్దగానే అల్లంత దూరంలో పడ్డారు ఇద్దరు. అప్పుడే నాగబాబు కారు వచ్చి ఆగింది. దిగుతూనే దక్ష పరుగును వెళ్ళాడు. మావయ్య మీరేంటి ఇక్కడ? ఆశ్చర్యపోయాడు. కంగారుగా అనూష కోసమే చూస్తున్నాడు. అల్లుడు నీకేం కాలేదు కదా? ఒళ్ళంతా తడుముతూ దేవుడున్నాడు ఉన్నాడు. నువ్వు కనపడక ఎంత కంగారు పడ్డామో తెలుసా? నేను ఇక్కడున్న విషయం మీకలా తెలిసింది అడిగాడు దక్ష. రాత్రి మీటింగ్ నుండి ఇంటికి వచ్చేసరికి బావగారు చెల్లెమ్మ నీకోసమే బాధపడుతున్నారు. ఇంటికి వెళ్ళి కనుక్కున్నాను, రాలేదని చెప్పారు. వెంటనే మనుషులు పెట్టించి ఫోన్ కాల్ ట్రేస్ చేస్తే లాస్ట్ లొకేషన్ ఇక్కడ దగ్గరగా చూపించింది. వెతుకుతూ వచ్చేసాను. అను వెతుకుతున్నాడు. దక్ష దూరంగా పడి ఉంది. కాళ్ళు చేతులు గీరికిపోయి ఉన్నాయి. మావయ్య నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్, కామ్ డౌన్. చెల్లెమ్మ గారు నువ్వు కనపడక తిండి నీళ్ళు మానేసి కూర్చున్నారు. ఇంటికి వెళ్దాం పదా ముందు. మావయ్య నా ఫ్రెండ్ అన్నాడు. ఫ్రెండా? ఆశ్చర్యంతో చూశాడు నాగబాబు. నీకేం కాలేదు కదా? ఆర్ యు ఫైన్ అడిగాడు. బాగానే ఉన్నాను నీరస స్వరంతో చెప్పింది. ఈ అమ్మాయి ఎవరు అల్లుడు? భుజంపై చేవేసి అడిగాడు. రాత్రి నుండి సుమ ఒకటే ఏడుపు. బావా అని నొక్కి చెప్తున్నాడు. రయ్యను చూసుకుని పోయింది కార్. సుమకి కాల్ చేసి వస్తున్నానని చెప్పల్లుడు. చాలా కంగారు పడుతుంది. రాత్రి పడుకోకుండా నీకోసమే మీ అమ్మ దగ్గర ఉండిపోయింది. వస్తున్నట్టుగా కాల్ చేశాడు దక్ష. ఇంటికి వద్దు, మేము వచ్చిన దగ్గర దింపేయండి, వెళ్ళిపోతాను. ఈరోజు అందరూ కాలేజ్ బస్సులో ఊరు వెళ్ళిపోతారు. సరేనండి, నువ్వు బాగానే ఉన్నావా? చేతిని పట్టుకుని అడుగుతూ ఉండగా చేతులు పక్కగా జరిపి దూరంగా జరిగి బాగున్నాను. అక్కడ అందరూ కంగారు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు అని వాళ్ళలో వాళ్ళే అనుకున్నారు. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కాలేజీ పరువు, ఆడపిల్ల పరువు పోతుందని ఆలోచిస్తున్నారు. ఊరు వెళ్ళటానికి కూడా చాలా టైం పడుతుంది. కరెక్ట్గా అదే సమయానికి దక్ష వాళ్ళ కార్ ఆగింది అక్కడ. అనూష వాళ్ళు స్టే చేసిన దగ్గర దింపి కాలేజ్ వారికి చెప్పి రిటర్న్ అవుతూ ఉండగా అందరూ అదోలా చుట్టం మొదలుపెట్టారు. షర్ట్ లేని దక్ష వైపు డ్రెస్ కొద్దిగా చిరిగిపోయిన, కాళ్ళు చేతులు గీరుకొని పెదాల దగ్గర చిట్లు ఉంది. పరిస్థితి అర్థమైన వాళ్ళ ఎక్స్పో దగ్గర జరిగిన సంఘటన అంతా లెక్చర్స్కి స్టూడెంట్స్కి చెప్పాడు దక్ష. అల్లుడు వెళ్దామా? అమ్మ కంగారు పడుతుంది అన్నాడు. వెళ్ళామావయ్య, జాగ్రత్తను భుజం తట్టి వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మిగిలిన వారు సిద్ధంగా ఉన్నారు ఊరు వెళ్ళటానికి. మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా, నువ్వు కనపడబోయేసరికి అన్నారు అనూష ఫ్రెండ్స్. జరిగింది తలుచుకుంటూ ఎవరితోనో మాట్లాడకుండా మౌనంగా బస్ ఎక్కి కూర్చుంది. మొత్తానికి ఎలా అయితేనే చేరుకున్నావు అన్నారు ఫ్రెండ్స్. చూడమ్మా అనూష, జరిగిందితో జరిగింది, ఇది తలుచుకొని బాధపడుతూ ఉండకు అన్నారు లెక్చరర్స్.
నువ్వు తిరిగి రావడం మాకు పెద్ద భారం తిరిగింది. ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక చాలా కంగారు పడిపోయాం. కొందరు ఇలాంటి పోకిరి వెదలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నారు మిగిలిన వాళ్ళు. నాగబాబు మాటలే చెవులో సుడులుగా తిరుగుతున్నాయి. ఊర్లో జరగబోయే ఉపద్రవం తెలియక బస్సు చల్లగాలికి క్రమంగా నిద్రలోకి జరుకుంది అనూష. మీరొక్కరే కనిపిస్తున్నారు, ఎవరు రావట్లేదో హాస్పిటల్కి అడిగింది నర్సు భాగ్యాన్ని. మాకెవరూ లేరండి అని ముక్తసరిగా సమాధానం ఇచ్చింది భాగ్యం. అయ్యో అవునా, పిల్లలు లేరా పాపం, పెదవి విరిచింది మరో నర్సు. అదేంటి అలా అంటారు, పిల్లలు లేకపోవడం ఏంటి, మాస్టర్కి కూతురుంది కదా ఆశ్చర్యపోయారు ముందు మాట్లాడే ఇద్దరు నర్సులు. కూతురు మనూరు కాలేజీలో చదువుతుంది కదా, కాలేజీలో టూర్కి వెళ్ళి ఇంకా రాలేదు అన్నారు. అప్పుడే లోనికి వస్తున్న పక్కింటి మామగారు. అవునా, ఆపరేషన్ త్వరగా చేయాలండి, అమ్మాయికి కబురు చేశారా, ఈ ఫార్మాలిటీస్ అవి అమ్మాయి కంప్లీట్ చేయాలి. లోపల కూతురు చేసిన పనికి బాధగా ఉన్నా పైకి నవ్వు నటిస్తూ ఫోన్ చేశాను అని ముక్తసరిగా సమాధానం చెప్పారు. డాక్టర్ వస్తూనే ఆపరేషన్ సిద్ధమానా అని అడిగారు. ఆ డబ్బు కూడా సిద్ధం చేసుకున్న డాక్టర్ సమాధానం చెప్పారు భాగ్యం గారు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి, ఎందుకని బేల కలిగింది భాగ్యం. ఇటువంటి ఆపరేషన్ జరిగేటప్పుడు అయిన వాళ్ళు ఉండాలి కదండి, ఫార్మాలిటీస్ ఉంటాయి మాకు. అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు, వీళ్ళకి ఒక్కతే కూతురు ఉంది, కాలేజీకి టూర్ వెళ్ళింది, ఈ పాటికి వచ్చాయాలి అన్నారు పక్కింటి మామగారు. సరే అమ్మాయి వచ్చి ఆపరేషన్ చేద్దాం అనేసి వెళ్ళిపోయారు డాక్టర్. ఏమో భాగ్యం, ఫోన్ చేసావా నీ కూతురికి, ఊర్లో ఏవేవో అంటున్నారు. చేశాను పెద్దమ్మగారు, తీయటలేదు. అయ్యో అదేం సోచం భాగ్యం, అదంతా నిజమే అనుకుంటున్నావా, మరి ఇంకేం అనుకోమంటారు పెద్దమ్మగారు. ఫోన్ పాడైందేమో, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, ఇంకేదైనా కారణం కావచ్చు. అను కోసం ఇలా అనుకోవటం కరెక్ట్ కాదు. తన గురించి నీకు తెలియదా చెప్పు, నీ కూతురుపై నీకు అనుమానమా. మాట్లాడక మౌనంగా ఉండిపోయారు భాగ్యం గారు. ఇక మాట్లాడటం సరైనది కాదు అని ఫ్లాస్క్లో కాఫీ, డబ్బాలో టిఫిన్ తెచ్చాను, ఎప్పుడు తిన్నావో ఏమో, వేళకు తిను అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆవిడ. కొద్దిగా చూడడానికి వచ్చారు సత్యనారాయణ గారు. అను ఆయన నోటి నుండి వచ్చిన మొదటి పదం డాక్టర్ డాక్టర్ హార్ట్ పేషెంట్ స్పృహలోనికి వచ్చారు అని చెప్పింది నర్స్. పీల స్వరంతో గుండెలు నొప్పిగా ఉంది డాక్టర్, మా అమ్మాయిని నా భార్యని చూడాలి ఉంది. నర్సు వెంటనే బయట ఉన్న భాగ్యంకి చెప్పింది లోపలికి రండి అని. సుమారు 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచారు. ఏమండి అని వెక్కి ఏడుస్తుంటే, చూడండి పేషెంట్స్ దగ్గర బిగ్గరగా ఏడవకూడదు, సైలెంట్గా ఉండండి. సత్యనారాయణ గారు నోటి నుండి వచ్చిన మొదటి మాట అను వచ్చిందా, ఇంకా రాలేదు, కాల్ చేసినా తీయటలేదు, కోపంగా చెప్పారు భాగ్యం. సిగ్నల్స్ లేవేమో, వచ్చేసింది, టూర్ అయిపోవచ్చింది, నాకేం కాదు, నువ్వు ఏడుస్తూ ఉంటే చిన్నపిల్ల అదేలా తట్టుకోగలదు. చిన్నగా చేతులు నొక్కి మగతగా కళ్ళు మూసుకున్నారు. కంగారు పడ్డారు భాగ్యం గారు ఏమైందో అని. ఉండకూడదని పంపేశారు బయటికి. అనుష రాదని తెలిస్తే ఈయన ఏమైపోతారో అనుకున్నారు భాగ్యం గారు. దారిలో ఫుడ్ కోసం బస్ ఆగింది. స్టూడెంట్స్ లెక్చర్స్ దిగారు. అనుషను పిలిచిన ఆకలిదని బస్సులోనే కూర్చుండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఓ ఫ్రెండ్ ఖాళీ కడుపుతో ఉండటం మంచిది కాదని కొన్ని ఫ్రూట్స్ ఇచ్చింది. మొహమాటంగా తీసుకుని జరిగింది తలుచుకుంటూ భయంగా ఉంది. బస్సు ప్రయాణం పాటు ఆలోచనల ప్రయాణం సాగుతున్నాయి. ఎందుకో తండ్రి బాగా గుర్తుకు వస్తున్నాడు. తెలియని బాధ చేరింది. గుండెల్లో తన రూపం వాటం చూసుకోగానే ఓ రకమైన భావన కలిగింది. తెల్లవారుజామున బస్ ఊర్లో ఆగింది. ఒక్కొక్కరు దిగటం మొదలుపెట్టారు. అందరూ మర్నాడు కాలేజీలో కలుద్దాం అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఊర్లో ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తన ఫ్రెండ్స్కి చెప్పేసి ఇంటి దిశగా వెళుతుంది అనూష. విచిత్రంగా చూస్తున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు. ఈ పిల్లే కదూ ఫోటోలో ఉన్నది వదినా, ఛీ సిగ్గులేదు, మొహాన తలుపులు వేశారు. అయ్యో ఇదేం సోచమే, బరితెగించి వాడితో ఫోటోలు దిగి మూతి ముద్దులు పెట్టించుకుంది. బొగ్గులు నొక్కుకున్నారు కొందరు ఆడవాళ్ళు. పిల్ల ఇలా అయిపోయిందేంటి, బాగా వాడేసినట్టు ఉన్నాడు, అది కాస్త పూర్తవగానే తన్ని తగలేసి ఉంటాడు అన్నారు కొందరు. నన్ను చూడగానే ఇలా మాట్లాడుకుంటున్నారేంటి ఆశ్చర్యంగా చూస్తుంది అనూష. ఇంటికి వెళ్తూ ఉండగా వెనకే వచ్చారు సిగ్గులేని మొహం. మళ్ళీ ఊర్లోకి అడుగుపెట్టింది. ఛీ, మన పిల్లలు చెడిపోతారు దీన్ని చూస్తే. అవ్వా ఎంత నంగనాచి అమాయక మొహం పేసుకుని వస్తుంది. అలాగే ఉంటారు వదిన, ప్రియుడితో సరసాలు ఊర్లో వారికి తెలిస్తే లోగు కట్టారు, అందుకే ఊరు బయట పెట్టింది భాగవతం. ప్రియుడితో కింద మీద పడి అవ్వా నా నోటితో నేను చెప్పలేనమ్మా బాబోయ్. చెప్పడేందుకే ఏకంగా ఫోటోల రూపంలో దీనికి అవ్వారం గోడకు ఎక్కితేను. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్నా
అనుషల కోపం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏంటండి, ఎవరిని అంటున్నారు? బస్ దిగిన దగ్గర నుండి చూస్తున్నాను, నా వెనకే వస్తున్నారు, నా మోటార్ అంటున్నారు. ఎవరినో అయితే నీ వెనక్కి ఎందుకు వస్తామో పరువు తక్కువ పని చేసింది కాక ప్రశ్నలు వేస్తుంది. ఈ కాలం ఆడపిల్లలు అందరూ ఇలాంటి పని చేసినా జంకు బెంకు లేకుండా నోరెత్తి మాట్లాడుతుంది చూసావా? ఆపుతారా? అసలు నీ ఏం చేశానని మాటలతో ఇబ్బంది పెడుతున్నారు? అసహనంగా అడిగేసరికి నీ భాగవతం మేమెందుకు నోటితో చెప్పాలి పిల్ల? నీ నట్టింట్లో వేలాడుతుందిగా చూసుకో. పదవే, చేసేవి వెదవ పనులు, చెప్పేవి ఇలాంటి మాటలు. మళ్ళీ మగవాళ్ళతో మాట్లాడినట్టు కట్టింగ్ ఒకటి. మాటల్లో ఇల్లు చేసరికి ఇంటి దగ్గర బయట ఫొటోస్ చూసి కుప్పకూలిపోయింది ఒక్కసారిగా. నో నో అని గట్టిగా అరుస్తూ ఫొటోస్ అన్ని చింపేసి అంటించినవి తీసేస్తుంది. నానా అమ్మా అని పిలుస్తూ లోనికి వెళ్తుంటే తాళం వేసినట్టు చూసి అక్కడే కూర్చుండి ఎంతోసేపు. ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయారు? నానా అమ్మా అని ఏడుస్తుంది బిగ్గరగా. ఫోన్ చేద్దామంటే మొబైల్ లేదు. కళ్ళు తుడుచుకొని లేచి స్కూల్కి వెళ్తుంటే అందరూ ఓ రకంగా చూశారు, ఊర్లో కుర్రాళ్ళతో సహా. చున్నీ సరిగ్గా కప్పుకొని వెళ్తుంది. స్కూల్లో తండ్రి లేడు. మనసు పరిపరి విధాల పోయింది. ఇదంతా నిజమని నమ్మి అఘాయిత్యం చేసుకోలేదు కదా, ఎవరన్నా అడగాలి అనుకుంటూ అటుగా వెళ్తున్న ఇద్దరు అలాంటి తండ్రి కడుపున ఇలాంటి కూతురు పుట్టింది. ఛీ, కలికాలం. అందుకే హాస్పిటల్ పాలయ్యాడు కూతురు చేసిన పనికి తట్టుకోలేక. మాటలు వినగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టు హాస్పిటల్ వైపుగా పరిగెత్తింది. అను ఆలోచనతో ఇల్లు చేరిన దక్ష మామ్ డాడ్ అంటూ వెళ్ళేసరికి అప్పటి వరకు దిగులుగా కూర్చున్న గాయత్రీదేవి కొడుకు గొంతు వినపడంతో కన్నయ్య అని హత్తుకున్నారు. ఒంటిపై దెబ్బలు చూసి కన్నా ఏంటి ఈ గాయాలు? పద ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం, చూస్తారేంటి అని అడిగారు. దక్ష, వాట్ హ్యాపెన్? దెబ్బలు ఎలా తగిలాయి? ఇప్పుడు వెళ్దాం పదా. బావగారు కార్ తీయండి. సరే బావగారు అని నాగబాబు వెళ్తుంటే, అబ్బా నాకేం కాలేదు, ఐఎమ్ ఫైన్, బాగానే ఉన్నాను, హాస్పిటల్ అవసరం లేదు బావా అంటూ మేడ మీద నుండి వచ్చింది సుమ. హత్తుకొని ఏడుస్తుంటే మిస్ యూ అంది. ఏంటి ఈ దెబ్బలు? నీకేదైనా అయితే ఐ కాంట్ లీవ్. ఆ మాటకి విష్ణు గాయత్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వెయిట్ ఐఎమ్ ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చిన్న దెబ్బకి ఇలా అయిపోతున్నారు. నథింగ్ విల్ హ్యాపెన్. ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాను, నో ప్రాబ్లం అన్నాడు. వీపు వెనక భాగం ఇంత పెద్ద దెబ్బుంటే నథింగ్ అంటావేంటి అని గట్టిగా తల్లి అరవడంతో సైలెంట్ అయ్యాడు దక్ష. ఇంటి డాక్టర్కి కాల్ చేసి పిలిపించారు. టెటనస్ ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఆయింట్మెంట్ ఇచ్చారు. నో ప్రాబ్లం విష్ణు, చిన్న గాయమే, డోంట్ వరీ, టేక్ కేర్ దక్ష. థ్యాంక్స్ డాక్టర్ అన్నాడు దక్ష. ఇప్పుడు హ్యాపీనామా అన్నారు నవ్వుతూ. సుమాబావుకి జ్యూస్ ఇవ్వమ్మా. సరే అత్తయ్య. ఫ్రెష్ జ్యూస్ తీసుకుని రూమ్కి వెళ్ళేసరికి ఆలోచనలో మునిగిపోయాడు దక్ష. బావా అని కదిపితే కానీ ఆలోచన నుండి బయటికి రాలేదు. ఇప్పుడు ఎలా ఉంది బావా? దగ్గరగా కూర్చొని చేతిలో చెయ్యి వేసుకుంటుంటే, సుమా లీవ్ మీ ఎలోన్, ఐ వాంట్ స్పేస్ అన్నాడు చేతిని వెనక్కి తీసుకుంటూ. టేక్ సమ్ రెస్ట్ బావా అని డోర్ దగ్గరికి వేసి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. గదిలో వస్తువులు పగలకొట్టేసి కాసేపు కూడా పక్కన ఉండటం లేదే. డోర్ తెచ్చుకొని వచ్చాడు నాగబాబు. బేబీ, ఇప్పుడు చేయవలసింది వస్తువులు పగలకొట్టడం కాదు, మరి ఏం చేయాలి? పక్కనే ఉండనివ్వని వాడు లైఫ్ షేర్ చేసుకుంటాడా? ఏడుస్తూ అంది. తండ్రి నోటి నుండి వినగానే అర్థం కానట్టు చూసింది. ఏంటి అని తను చెప్పిన మాట. నువ్వు పక్కనే ఉండవలసింది దక్ష దగ్గర కాదు, గాయత్రి దగ్గర ఉండాలి. వెళ్ళి వంటలో హెల్ప్ చేయి నానా అంది గారంగా సుమ. తప్పదు సుమ, బావని కావాలి అంటే అత్తతో ఉండాలి ఎక్కువ టైం. అత్త హెల్ప్ చేస్తాను అంటే వెళ్ళింది. సుమ ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పాడని. మామ్, నా మొబైల్ వచ్చిందా? రిపేర్ చేయడానికి ఇచ్చాను అడిగాడు పరిస్థితి తేలిక చేయడానికి. లేదు కన్నయ్య, రాలేదు. ఏదో తిన్నామన్నట్టు డిన్నర్ ముగించి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నానా బావకు చేరాలి ఈ ఫొటోస్ అంది సుమ. చేరుతాం తల్లి, తొందరపడకు. మీ అత్తకి ఇచ్చాను, షాకుని తేరుకోవడానికి టైం పడుతుంది. మీ బావకి ఇస్తాను షాక్, వెయిట్ అండ్ వాచ్. అను కాల్ చేయలేదని ఆలోచనలో పడ్డాడు. నైట్ అయింది, అందుకే చేయలేదేమో, మార్నింగ్ చేస్తుందేమో అనుకున్నాడు. వాళ్ళ రూమ్లో నిద్రపోక ఆలోచనలో ఉన్న గాయత్రి ఫొటోస్ గుర్తుకు తెచ్చుకొని, పాపిష్టి దానికోసమా నా కన్నయ్య తప్పిస్తున్నాడు, ఏదైతే అదైందని ఊరు వెళ్ళటానికి సిద్ధమై ఆ విషయం విష్ణు గారికి చెప్పకుండా దాచేసి అమ్మను చూడాలనిపిస్తుంది అన్నారు భర్తతో. అవునా, మార్నింగ్ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మో, ఈయన వస్తే ఆ అమ్మాయిని కలుసుకుని మాట్లాడలేను, ఒంటరిగా వెళ్ళాలి అనుకున్నారు. మీరు వస్తే కన్నయ్య ఒక్కడే అయిపోతాడు.
అవుననుకో, ఒక్కదాని వెళ్ళగలవా? నీ మనసు కూడా ప్రశాంతంగా లేదు అన్నారు భుజాన్ని తట్టి. పర్వాలేదు, కన్నయ్య వచ్చేశాడు. బాధ భయం అన్నీ పోయాయి. కొంచెం వర్క్ ఉందని పనిలో పడ్డారు. ఆ ఫొటోస్ భర్త చూడకుండా బ్యాగ్లో కుక్కి పెట్టేసి షెల్ఫ్లో దాచేశారు. గాఢ నిద్రపోయిన కొడుకుని దుట ముద్దు పెట్టి ఫ్లైట్ టైం అవడంతో ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయారు గాయత్రి, విష్ణు వాళ్ళు. 8 అవుతూ ఉండగా మామ్ కాఫీ అరుస్తున్నాడు దక్ష. అత్తయ్య లేదు బావా అని కాఫీ కప్ ఇచ్చేసి సుమ వెళ్ళిపోయింది మరేం మాట్లాడకుండా. ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళింది? టెంపుల్కి ఏమైనా వెళ్ళిందా ఏమోనని బెడ్రూమ్ వైపుగా వెళ్ళాడు. బెడ్ కింద ఏదో పడి ఉండటం చూసి ఏంటిది అని చేతిలోకి తీసుకుని చూడగానే ఒక క్షణం పాటు అర్థం కాలేదు ఏంటిది. ఫొటోస్ వాటితో పాటు లెటర్ అన్నీ చూశాడు. రౌద్ర రూపాన్ని తలపిస్తున్నాయి అతని కళ్ళు. బావా ఏం టిఫిన్ చేయమంటావు అని రూమ్కి వెళ్తున్న సుమ నోటిపై చేతిని అట్టిపెట్టి మూసేశాడు తండ్రి. ఏంటి నానా అంది. చూపించాడు గాయత్రి రూమ్ వైపు. ఫొటోస్ పట్టుకుని కోపంగా బయటకు వచ్చాడు. దక్ష డాడ్ డాడ్ అని అరుస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత రా అని కూతురికి చెప్పి వెళ్ళాడు నాగబాబు. బావగారు లేరు అల్లుడు, బయటికి వెళ్ళారు. ఏమైంది అడిగాడు. చేతిలో ఫొటోస్ ఏంటి? చిచి ఇలాంటి గోడలు చూడలేం. మొహం పక్కకు తిప్పుకున్నాడు. బావా టిఫిన్ రెడీ అని వచ్చిన సుమ దక్ష చేతిలో ఫోటో చూసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఛీ వేరొక వాడి కౌగిల్లో కరిగిపోతుంది అని హేళన కానగానే సుమ షెట్టప్ యువర్ మౌత్, తను అలాంటిది కాదు. దక్ష ప్రేమించిన అమ్మాయి ఈ పిల్ల ఎవరిని ప్రేమిస్తుందో ఎందరిని వాళ్ళలో వేసుకుంటుందో అన్నాడు నాగబాబు. మావయ్య స్టాప్ ఇట్, నా అను అలాంటిది కాదు. కళ్ళ ముందు కనిపిస్తుంటే కాదు అంటావేంటల్లుడు. ప్రేమించడానికి ఒకడు, పడుకోవటానికి మరొకడు అని సుమ అనగానే షట్ యువర్ బ్లడీ మౌత్ సుమ, నాను ఎంతటికి అలా చేయదు. ఎవరో కావాలని చేశారో నేను నమ్మను. అసలు ఇదంతా వచ్చింది నీ వల్ల కాదు అన్నాడు. నేనేం చేశాను బావా అంది. మా అమ్మాయి చేయటం ఏంటల్లుడు. భారమైన హృదయంతో హాస్పిటల్ చేరుకుంది అనూష. రిసెప్షన్లో కనుక్కొని తండ్రి ఉండే రూమ్కి వెళ్ళింది. బయట కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిని చూడగానే ఏడుపు పొంగిపోయింది. అమ్మా అమ్మా అని పిలిచింది. కన్నీరికి రూపం స్పష్టంగా కనపడకపోయినా గొంతు వినగానే అర్థమైంది వచ్చింది ఎవరో. కన్నెత్తి చూడలేదు. భుజంపై చెయ్యి వేయగానే చెల్లిని చెంప మీద కొట్టగానే నేలపై పడిపోయింది అనూష. ఎవడే నీకమ్మా? ఎవరు? ముదనష్టపుతానా, పాపిస్తుందానా, మా కడుపుని చెడపుకుట్టావు కదే, సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావు? అమ్మా అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? ఏడుస్తూ ఉంది. చూడండి ఇది హాస్పిటల్, గట్టిగా అరవకూడదు, పేషెంట్కి ఇబ్బందిగా ఉంటుంది, ఏమైనా ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్. జబ్బను పట్టుకుని లాక్కుంటూ వెళ్ళిపోయారు భాగ్య. ఏం మాట్లాడుతున్నావో తెలియనంత చిన్నపిల్లవి అమాయకురాలివి కాదుగా. అదంతా అబద్ధమా? అవన్నీ నిజాలు కాదు, నమ్మటం లేదా నన్ను అడిగింది అనూష. కళ్ళకు అంత స్పష్టంగా కనపడుతుంటే అబద్ధం కాదంటున్నావా? మీ నాన్న ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు కాదు. నువ్వు చేసిన పనికి ఊర్లో మీ నాన్నగారు పరువు తీసావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి చెప్పు? చావుకి బతుకి మధ్య కొట్టుమిట్టాడుతున్నారు మీ నాన్న. నువ్వు చేసిన పనికి తలెత్తుకోలేక ఊర్లో అందరూ అనే మాటలకి ఎన్నెన్ని మాటలు అంటున్నారో, ఎన్ని అన్నారో. ఏనాడు ఎవరితో మాటలు అనిపించుకుని మీ నాన్న ఊర్లో ప్రతి ఒక్కరి చేత మాటలు పట్టారు. చెప్పేది వినమ్మా, అవన్నీ నిజాలు కాదు, చూసిందంతా నిజాలవుతాయా? ఫొటోస్ అన్నీ అబద్ధం. నోరు ఇస్తే అంటే అబద్ధాలు. ఎవడేవాడు? కాలేజీ టూర్ ఉందని వంకతో వాడితో వెళ్ళిపోయావు. అమ్మా కోపం కూడిన స్వరంతో పిలిచింది. కాదు గట్టిగానే అరిచింది. నీ కూతురు గురించి నీకు తెలీదా? ఎవడో నా పరువు తీయడానికి ఫొటోస్ ఉపయోగించుకొని చేసిన పని. అలానే అనుకుందా? ఎన్నిసార్లు కాల్ చేశాను, ప్రతిసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మీ నాన్న పరిస్థితి చెప్పాలని ఎన్ని కాల్స్ చేశాను. ఆ ఫొటోస్ వాళ్ళన్న మాటలు విన్నాక నాన్న కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి కూడా దిక్కు లేకపోయింది. ఎవరి వల్ల? నీ వల్ల కదా. ప్యూర్ని బతిమాలాను, హాస్పిటల్లో జాయిన్ చేశాను. అను అని మీ నాన్న కలవరిస్తుంటే ప్రతిక్ష నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఒకటే మాట, స్విచ్ ఆఫ్ అని. పూర్తిగా రూఢి అయింది. వాడు ఎవరితోనో ప్రేమ పేరుతో వెళ్ళిపోయావు, ఇంకెందుకు కాల్ చేస్తావు? కాదు కాల్ తీస్తావు అని. నీ రూపం వాటం చూస్తుంటే అర్థమవుతుంది వాడికి కావాల్సిన దక్కే నేను వదిలేశాడని. కాలేజీలో టూర్ నీ పీరియడ్తో లేచిపోవడానికి పనికి వచ్చింది దౌర్భాగ్యురాల. చెడపుట్టావు కదే, నీ కాళ్ళు పట్టుకుంటాను. మళ్ళీ అవే మాటలు అనకు. ఎవరితో లేచిపోలేదు. అక్కడికి వెళ్ళాక ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయింది. అందరూ ఎగ్జిబిషన్ చూడటానికి వెళ్ళావు.
అంటే వెళ్ళాను. అక్కడ చిన్న గొడవ జరిగింది. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నన్ను కిడ్నాప్ చేసి 2 రోజులు ఓ ఇంట్లో ఉంచారు. తెలిసిన వాళ్ళ ద్వారా బయటపడ్డాను. భాగ్యం గట్టిగా చప్పట్లు కొట్టి, కథలు బాగానే వెళ్ళావు, నమ్మేస్తానని అనుకుంటే నీ పొరపాటు. నీ మొహం కూడా చూపించాలని అనుకోకు, వెళ్ళిపో ఇక్కడ నుండి. భాగ్యం గారు, మీ వారికి స్పృహ వచ్చింది అను అను అని కలవరిస్తున్నారు. మౌనంగా సాగింది ఇద్దరు నడక రూమ్ వరకు. చూడండి, మీ మధ్య గొడవలుంటే హాస్పిటల్ బయట చూసుకోండి, పేషెంట్ దగ్గర కాదు. తండ్రిని ఆ పరిస్థితిలో చూడగానే దుఃఖం పొంగుకు వచ్చి కన్నీరు మున్నీరైంది. మెల్లగా చేతులు పట్టుకుని మృదువుగా నాన్న అని పిలిచింది. మగత కళ్ళతో అను అను వచ్చేసావా బంగారు తల్లి. వెచ్చని కన్నీళ్లు చేతిపై పడగానే ఆ వేడికి కళ్ళు తెరిచి కూతురు రూపాన్ని చూసుకున్నారు. నాన్న నాన్న, నేను ఏ తప్పు చేయలేదు నాన్న అని అనగానే నీరస స్వరంతో, నా కూతురు ఏ తప్పు చేయదు, నీ తండ్రి నమ్మేస్తున్నాడమ్మా. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా చిట్టి తల్లివి. భారం తెలియదాకా ఏడ్చేసి హత్తుకుంది తండ్రిని. ఆ మొదలష్టపు దానితో మీకెందుకండి మాటలు? ఈరోజు మీరు ఈ పరిస్థితికి కారణం ఎవరో అది కాదు, వెళ్ళివే పక్కకు అని జబ్బను పట్టుకుని పక్కకు తీసేశారు భాగ్యం గారు. అమ్మ అంటూ గోడ గుద్దుకుని కింద పడిపోయింది అనూష. భాగ్యం, అది మన బిడ్డ. తనని అనుమానిస్తే మన పెంపకను మనం అనుమానించుకున్నట్టే. బిడ్డ ఎవరికి బిడ్డ? కూతురు అంటే తల్లి తండ్రి పరువు నిలబెట్టేలా ఉండాలి, పరువు తీసేలా ఉండకూడదు. ఓ కూతురుని మురిసిపోతున్నారే, మీకు ఇలా జరిగిందని చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తీసిందా? తీయలేదు సరికదా. కాకమ్మ కథలు అల్లుతుంది. వాడు ఎవరితోనో లేచిపోయి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంది. చివరిగా అన్నీ తనివి తీరా తీర్చుకున్నాక వదిలేసినట్టున్నాడు. నువ్వు అనుకునేది ఏం కాదమ్మా, ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ పెనుగులాట్లో తగిలిన దెబ్బలు. నోర్మి, అబద్ధాలు పుట్ట. అమ్మా నాన్న అంటూ తిరిగి వచ్చింది. మిమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎన్నేసి మాటలు అన్నారో తెలుసా మీకు? ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుంది అనగానే డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మీ ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలో తెలియక అల్లాడిపోయాను, గిలిగిలా కొట్టేసుకున్నాను. బిడ్డంట బిడ్డ, ఇది అలాంటిది కాబట్టి దాని అమ్మా నాన్న అలా దేశాలు పట్టుకుని పోయారు. భాగ్యం, గట్టిగా అరిచారు సత్యనారాయణ గారు. తల్లి నోటి నుండి ఆ మాట వినగానే నిశ్చేష్టురాలే ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది అనూష. అమ్మ బాబు లేని దానివని పెంచినందుకు తగిన శాస జరిగింది మాకు. నీలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు. పోవే బయటికి, నీ మొహం కూడా చూపించుకో. ఎంత పని చేసావే పాపిష్టిదానా అని కొట్టడానికి రాపోయి పడిపోయారు సత్యనారాయణ గారు. డాక్టర్ డాక్టర్, మా నాన్న పడిపోయారు చూడండి, ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి. గట్టిగా అరవకూడదని చెప్పాను కదా, డబ్బు సర్దుబాటు అవ్వాలి అంటేనే వెయిట్ చేశాం. వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళారు. అమౌంట్ కట్టేసి వచ్చిన భాగ్యం హాస్పిటల్లో వినాయకుడి గుడి దగ్గర కూర్చున్నారు. తల్లి నోటి నుండి విన్న మాటలకి తల తిరిగిపోయి రైలింగ్కి ఆనుకుని ఉండిపోయింది అనూష. ఊరు చేరుకున్న గాయత్రి ఆ పిల్ల ఎవరో ఏంటో వివరాలు తెలుసుకుని నేరుగా ఇంటికి వెళ్ళేసరికి తలుపేసి ఉండటంతో అక్కడే ఎవరో అడగగా హాస్పిటల్లో ఉన్నారని చెప్పగానే అక్కడికి వెళ్ళారు. భుజంపై చేయి వేయగానే ఉలిక్కిపడి చూసింది. అనూష, మీరెవరు అని అడిగింది. తీసుకుని వెళ్ళిపోయారు. మీరెవరు, ఎందుకు మాట్లాడాలి అని అడిగే టైం కూడా ఇవ్వలేదు. సోఫాలో పడేసి, ఏమే నీకు నా కొడుకు కావాలా? నువ్వెంత, నీ అంతస్తెంత? నా కొడుకును ప్రేమించే స్థాయి నీకుందా? ప్రేమ నా కొడుకుతో పడక మరొకడితోనా? ఆపండి అని గట్టిగా అరిచింది. మీరెవరు, ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. ఆ ఫొటోస్ అన్నీ అనూష మొహం మీద విసిరి కొట్టింది గాయత్రీదేవి. అప్పుడు అర్థమైంది ఆవిడ దక్ష తల్లి అని. అవును మావయ్య, సుమ వల్లే ఈ సిచ్యువేషన్. నా కూతురేం చేసింది అల్లుడు? బంగారం, బాగా చుట్టిందేంటి? మొహం దించేసుకుని వెక్కి వెక్కి సుమ ఏడుస్తుంటే కూతురు ఏడుపు చూడలేక బంగారం ఏమైంది అడిగాడు. గుండెలుగా హత్తుకుని ఇదే టైం మెల్లగా చెప్పేయి చెవిలో చెప్పాడు. ఐ లవ్ యూ బావా, నువ్వంటే ప్రాణం, నా ప్రాణం పోయేంత ఇష్టం, ఐ లవ్ యూ. అదే టైంకి విష్ణు ఇంట్లోకి రావటం జరిగింది. ఏం జరుగుతుందో అర్థం కావడానికి 1 నిమిషం పట్టింది. సుమ అనుతో ఏదేదో చెప్పింది. ఆ రోజు నుండి నాతో సరిగ్గా మాట్లాడలేదు. మాటకు ముందు మాటకి తర్వాత మీ మరదలకి మీరంటే ప్రాణం, తొక్క తోటకూర కబులు చెప్తుంది. బాణే మెదల్లో నాటా అనుకున్నారు తండ్రి కూతురు. సుమ నిజమా అడిగారు విష్ణు గారు. అవును మావయ్య, బావంటే ఇష్టం, ప్రేమ. సుమ ఏం మాట్లాడుతున్నావు? నేనెప్పుడూ ఆ వేళ చూడలేదు. నేను జస్ట్ మరదలు మాత్రమే, ఇంకేం థాట్స్ లేవు తేల్చి చెప్పేశాడు దక్ష. ఎప్పటికీ ఎన్నిటికీ లవ్ చేయను, చెయ్యలేను. దట్స్ ఇట్
గట్టిగా తేల్చి చెప్పేశాడు. అదేంటి అల్లుడు, ప్రాణంగా ప్రేమిస్తున్న కూతుర్ని కాదని వేరే వాడితో కులుకుతున్న దాన్ని వెంట పడుతున్నావు? మావయ్య స్టాప్ ఇట్, గట్టిగా అరిచాడు. అరిచిన అరపకి గొంతుపై నరాలు పచ్చగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్ళల్లో ఎర్రని జీర చూపులు నిప్పులు కురిపిస్తున్నాయి. అనుని మరొక్క మాట అన్నారో మావయ్యని కూడా చూడను. ఎవరిని చెప్పినా ఇలాంటి ఫొటోస్ 100,000 చూపించడం నమ్మను, సమస్య లేదు. చొక్కా పుచ్చుకుని కుదిపేశాడు. మాటలు తిన్నగా రానివ్వండి, నా ప్రాణం అను, నా ప్రాణం. అలాగా, దానికోసం నన్ను ఇన్ని మాటలు అంటావా? చూసారా బావగారు, మీ కొడుకు నిర్వాకం మావయ్య అనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. దక్ష, మావయ్య షర్ట్ వదులు, నీకు చెప్పేది, మావయ్య షర్ట్ వదులు దక్ష అని గట్టిగా అరిచారు విష్ణు గారు. నో డాడ్, అనుని ఎన్ని మాటలు అన్నారు? ఒక అమ్మాయిని అంతలా అనటం ఏమైనా బాగుందా? ఫట్మని కొట్టేశారు దక్షను. ఏమైనా కానీ ఏదైనా అనని ఈ ఇంటి అల్లుడు మీ మావయ్య గౌరవం ఇచ్చేది లేదా? అలాగే పెంచాడు నిన్ను. షర్ట్ వదిలి తన రూమ్లోనికి వెళ్తూ ఉండగా ల్యాండ్ లైన్ మోగింది. దక్ష కాల్ లిఫ్ట్ చేశాడు. అట్నుంచి దక్ష వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేశారు. ఏంటి అమ్మేంటి అంత కోపంగా ఉంది? ఎవరో అమ్మాయి వివరాలు అడిగి వెళ్ళింది అని చెప్పారు. వాట్ అని ఆశ్చర్యపోయాడు దక్ష. అవును కన్నయ్య, ఏంటో మనసు గందరగోళంగా ఉంది, చాలా కోపంగా వెళ్ళింది. ఇప్పుడే పని వాళ్ళ ద్వారా తెలిసిన విషయం, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని. వివరాలు తెలియలేదు. అమ్మమ్మ చెప్పే మాటలు విన్న దక్షకి తలంతా గిర్రుని తిరిగిపోయి సోఫాలో కూలబడిపోయాడు. ఏమైంది దక్ష, వాట్స్ హ్యాపెన్ అడిగాడు విష్ణు. జరిగింది మొత్తం చెప్పి వెంటనే ఫ్లైట్కి బయలుదేరి వెళ్ళిపోయాడు దక్ష. దక్ష వెనక్కి విష్ణు, సుమ, నాగబాబు వెళ్ళారు. చూడండి ఆంటీ, మీరు పొడబడుతున్నాడు. ఫొటోస్ నిజం కావు, ఎవరో కావాలని చేశారు. నేను అలాంటి దాన్ని కాదు, నన్ను నమ్మండి. ఇవి చూసాకైనా ఎవరైనా నమ్ముతారా? ఛీ, క్యారెక్టర్లెస్ ఆడవాలంటే పరమ అసహ్యం నాకు. నా కొడుకును వదిలే, నీ గురించి ఆలోచించి రోజు పిచ్చివాడైపోతున్నాడు నీకోసం. ఏముంది నీలో? వాడి వెంట తిప్పుకుంటున్నావు. వదిలేయడానికి ఎంత డబ్బులు కావాలి? చెక్ రాసి మొహంపై పడేసింది. నా కొడుకు జోలికి వస్తే జాగ్రత్త అని వెళ్ళిపోయింది అక్కడి నుండి. తన జీవితంలో ఏం జరుగుతుంది? 4 రోజుల్లో అతలాకుతలమైంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఎంతసేపు కూర్చుందో తెలియలేదు. చాలాసేపటికి అనో చిట్టి తల్లి అనే పిలుపు చెవిలో వినిపిస్తుంది. జీవులు లేనిదల్లా నడుచుకుంటూ హాస్పిటల్కి చేరుకుంది. అప్పుడే డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గంట తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తారు. వెళ్ళి చూడవచ్చు. హైరాణ పడే మాటలు, ఆదుర్ద పడే విషయాలు అతనికి చెప్పొద్దు, అతని దగ్గర మాట్లాడకండి. తండ్రి బాగున్నాడని వినగానే కొంత స్వంతన పొందింది అనూష. భగవంతుడా, నా పశువు కుంకలు తిరిగి వచ్చేలా చేశావు. సంతోషంలో ఉన్నారు భాగ్యం గారు. అదే టైంకి హాస్పిటల్కి వచ్చాడు భుజంగం. మావయ్యని కాపాటల్లో నా హస్తం కూడా ఉంది అంటూ 5,000 చూపించాడు భుజంగం. అవునవును, కళ్ళు తుడుచుకుంటూ అంది భాగ్యం. నా భార్య ఎక్కడ అత్తయ్య గారు? ఇక్కడే ఎక్కడో ఉంటుంది అల్లుడు గారు. దూరంగా కూర్చున్న అనుష దగ్గరికి వెళ్ళి దొంగ ఏడుపులు చాలు, కళ్ళు తుడుచుకో ముందు. భుజం దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి అనుష పాలకోవలా ఉంది, ముట్టుకుంటే మాసిపోతుందా అనేట్టు ఉంది. మెలుకలు తిరిగిపోతున్నాడు. మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఇప్పుడే వస్తాను. భాగ్యం వెళ్ళిపోతుంటే మేమెందుకు మాట్లాడుకోవాలి అమ్మా అంది. కాబోయే మొగుడు పిల్లలు అన్నాక 190 ఉంటాయి, మధ్యలో అత్తయ్య గారు ఎందుకు అన్నాడు భుజంగం. విస్తుపోయింది మాట వినగానే. కళ్ళతోనే తల్లి వైపు, మీ నాన్న బతకాలి అంటే డబ్బు సహాయం చేసింది ఇతనే. ప్రతిగా నిన్నిచ్చి పెళ్లి చేయమన్నాడు. సరే అని ఒప్పుకున్నాను. త్వరగా మాట్లాడి రూమ్కి రండి అనేసి వెళ్ళిపోయింది భాగ్యం. భుజం మీద చేయి వేస్తూ ఉండగా కళ్ళతోనే ఉరుము చూసింది. చూడు పాలకోవా, నువ్వెలా చూసినా పర్లేదు, నా ముద్దులు పెళ్ళానివి. ఆ మాట కంపరంగా ఉన్నాయి తనకి. కాసేపటి తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశానని నర్స్ చెప్పడంతో వెళ్ళారు ముగ్గురు. మగత వదిలి మెల్లగా కళ్ళు తెరిచి వెతగ్గా అనూష పక్కన భుజంగాన్ని చూసి ఓ క్షణం పాటు ఉండిపోయారు. ఏమండి, ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది మీకు అడిగారు భాగ్యం. నీరస స్వరంతో గుండెల నొప్పిగా ఉంది భాగ్యం. వాడెందుకు వచ్చాడు? కళ్ళతోనే అనూషని దగ్గరికి రమ్మని పిలిచారు. ఆప్యాయంగా హత్తుకున్నారు. నాన్నకేదో అయ్యిందని అవుతుందని బాధపడుతున్నావా తల్లి? ఏడ్చేసింది అనూష. నాకేం కాచిట్టి తల్లి, ధైర్యంగా ఉండాలి. నా కూతురు బ్రేవ్ గర్ల్. బాగున్నారా మాస్టర్ గారు పలకరించారు భుజంగం. బాగున్నా అన్నట్టు తల ఊపి, నువ్విక్కడ మీకు కాబోయే అల్లుడు అని చెప్తున్న భుజంగాన్ని చెప్పనివ్వకుండా ఆపేసి మీ ఆపరేషన్కి డబ్బులు సహాయం చేశారు అని చెప్పింది భాగ్యం. అవునా మాస్టర్ మేడం గారు, మీ పరిస్థితి చెప్పగానే చాలా బాధ అనిపించింది. ఏదో తోచిన సహాయం చేశాను. ఎక్కువసేపు పేషెంట్ దగ్గర ఉండకూడదని నర్స్ అనడంతో ముగ్గురు బయటకు వచ్చేశారు.
ఇప్పుడిప్పుడే నిజాలు చెప్తే ఆయన తట్టుకోలేరు. సరే అత్తయ్య, ఇంకేమైనా కావాలంటే అడగండి, వెళ్ళొస్తా పాల్కోవా అని చేతిని పట్టుకొని మరీ చెప్పాడు. ఒళ్ళు కంపరంగా అనిపించింది ముట్టుకుంటే. ఛీ, వీడితో పెళ్లి చేసే బదులు చచ్చిపో అని చెప్పాల్సింది అని కోపంగా చూసింది అనూష. ఆగమేఘాల మీద అమ్మమ్మ ఇల్లు చేరుకున్నాడు దక్ష. అమ్మమ్మ అమ్మమ్మ గుమ్మం నుండి అరుపులు కేకలు పెట్టేస్తాడు. గాబరాగా కంగారుగా ఎదురు వచ్చారు దక్ష అమ్మమ్మ. ఏమైంది కన్నయ్య, ఈ అరుపులు కేకలు ఏంటి, ఫస్ట్ చెప్పావు అను వాళ్ళ డాడ్కి ఏమైంది? దక్షబాబు అంటే వచ్చాడు బాబాయ్. ఫొటోస్ అన్నిటినీ దగ్గర అంటించిన సంగతి, స్కూల్లో అన్న మాటలు, ఊళ్ళో వాళ్ళు అన్న మాటలు చెప్పాడు. ఒక్కసారిగా నేల కూర్చుండిపోయాడు. అను అను గట్టిగా ఏడ్చేశాడు. అదే టైంలో అనుకి మనసంతా అదోలా అయిపోయి తెలియని బాధ పొంగుతుంది, చెప్పలేకపోతుంది. హాస్పిటల్ ఎంట్రన్స్లో కూర్చుంది. అమ్మమ్మ అమ్మమ్మ అను అలాంటిది కాదు, అయినో. ఆవిడ ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఎంతసేపు ఉన్నాడో తెలియదు. ఆవేశంగా వచ్చింది గాయత్రి ఇంటికి. నా కొడుకుని వలలో వేసుకుంటుందా? ప్రేమకు ఒకడు ఎంజాయ్ చేయడానికి ఒకడు కావాలా మా? గట్టిగా అరిచాడు. కొడుకుని ఎక్కడా ఊహించలేదు. గాయత్రి, దక్ష దక్ష నువ్విక్కడ? ఆశ్చర్యపోయారు. ఐ కాంట్ బిలీవ్ మా, షేమ్ ఆన్ యూ. ఓ ఆడపిల్లలు మాట్లాడుతున్నావు. తన ప్లేస్ సుమా ఉంటే ఇలానే అంటావా? ప్రాణంగా ప్రేమించారు మా, తనే నా లైఫ్. ఆవేశంగా వచ్చే మాటలు. వన్ మోర్ థింగ్, ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను. నా అను అలాంటిది కాదు. సుమ మాట్లాడిన మాటలు ఆమెలో నా ప్రేమని బయటికి రానివ్వకుండా చేసే. నిన్ను ప్రేమించలేదేమో కన్నా, ప్రేమిస్తే సుమ ఎన్ని మాటలు చెప్పినా ప్రేమను దాచుకొని చెప్పడం మానేస్తుందా? తల్లి ప్రశ్నించడంతో అను కళ్ళల్లో ప్రేమను చూశాను. ఆ రోజు సుమ ఎన్నో మాటలంది. తర్వాతే నా అనులో మార్పును చూశాను. మా ఇద్దరికి పెళ్ళని చెప్పిందంట. అది చెప్పగానే మీ మరదలు మీపై ప్రాణాలు పెట్టుకుని ప్రేమిస్తుంది, నా వెంట ఎందుకు పడుతున్నారు అని అడిగింది. కరెక్ట్గానే అడిగింది. సుమకి నువ్వు ఇష్టమో అందుకే ప్రేమను చెప్పింది అన్నారు గాయత్రి. బట్ ఐ లవ్ అను. సుమని ఎప్పుడో ఆ వేలో చూడలేదు, తేల్చి చెప్పేశాను. సుమకి నా లైఫ్లో అనుకి ఇచ్చేటటువంటి స్థానం ఇవ్వలేను. అను కాకుండా ఇంకెవరికి నా లైఫ్లో స్థానం, చోటు లేదు. నా అనుకు సపోర్ట్గా ఉండాలి, మా లవ్ మ్యాటర్ తీర్చుకోవాలి అని వెళ్తూ ఉండగా, దక్షాగు ఇంత జరిగినా కూడా అమ్మాయి వెంట పడటం మానవా? ఊరంతా అమ్మాయి గురించి, అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలాంటి అమ్మాయితో ప్రేమ అవసరమా? చేతులు పట్టుకున్న ఆపేశారు గాయత్రి. అవన్నీ అబద్ధాలు మామ్, అను కోసం తెలుసు. ఆ రోజు అనుని ఎగ్జిబిషన్ దగ్గర కిడ్నాప్ చేసిన వాళ్ళ పనే అయి ఉంటుంది ఇది అన్నాడు. నాకు వీపుపై జబ్బలపై దెబ్బలు తగిలినప్పుడు, నాకేమవుతుందనే భయం స్పృహపోయినప్పుడు ఆందోళన కళ్ళల్లో ప్రేమను చూశాను అనులో. కిడ్నాప్ ఏంటి? అవును మామ్, మన కంపెనీ ట్రైనింగ్ పూర్తయిన ఆ రోజు వాళ్ళు ఎగ్జిబిషన్ చూడటానికి వెళ్ళాడు. ఎవరో తనని ఇబ్బంది పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ నేను చూస్తుండగా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని చేస్తూ వెళ్ళాను. నన్ను కూడా రూమ్లో పడేసి లాక్ చేశారు. ఆ ప్రాసెస్లో దెబ్బలు తగిలాయి. కళ్ళు తిరిగినంత పని అయింది ఇద్దరికి. ఇవన్నీ చెప్తుంటే, కన్నయ్య ఏంటిదంతా? అక్కడే కూలబడ్డారు పెద్దావిడ. డోంట్ వర్రీ అమ్మమ్మ, చిన్న వాటికి టెన్షన్ పడకు. ఇప్పుడే అను దగ్గరికి వెళ్తాను, తీసుకుని వచ్చేస్తాను. నిప్పు లేనిది పొగరాదు. ఆ అమ్మాయి అలాంటిది కాకపోతే ఫొటోస్ ఎందుకు తీస్తారు? ఎందుకు ఊరంతా అతికిస్తారు? తనది నీచమైన క్యారెక్టర్ అయి ఉంటుంది. అందుకే ఊళ్ళో వాళ్ళు నానా మాటలు అంటున్నారు. తల్లి కూడా అమ్మాయిని నమ్మటలేదు. పుట్టి పెరిగిన ఊళ్ళో వాళ్ళు నమ్మటమే లేదు. ఆలోచించు. వాట్? ఆశ్చర్యపోయాడు దక్ష. అవును. హాస్పిటల్కి వెళ్ళేసరికి తల్లి ఓవైపు, కూతురు ఏడుస్తూ మరోవైపు కూర్చున్నారు. ఎవరో మాట్లాడుకుంటున్నారు. కూతురు వచ్చి ఇంతసేపైనా తల్లి దగ్గరికి తీయలేదు. ఎందుకు తీస్తుంది? కాలేజీ ప్రోగ్రాం ఉందని ఎవరితోనే వెళ్ళిపోయి అన్నీ అయిపోయాక వచ్చింది. వాటం బట్టలు చూసావా ఎలా ఉన్నాయో? పూర్తిగా వాడేసుకుని వదిలేసినట్టు ఉన్నాడు. ఈ మాటలు చెవులో పట్టాయి. నో, ఎవరని చెప్పినా నమ్మను, చూపించిన నమ్మే ప్రసక్తే లేదు. ఆ అమ్మాయి నీకు తగిన కాదు కన్నయ్య. లీవ్ హర్. బ్లాంక్ చెక్ ఆ అమ్మాయి మొహాన్ని కొట్టేసి వచ్చాను. ఎంతో కొంత తీసుకోమని నిన్ను వదిలేయమన్నాను. వావ్, గ్రేట్ గ్రేట్ మా. చప్పట్లు కొట్టాడు గట్టిగా. కొడుకు ప్రేమను డబ్బుతో వెలకట్టి ప్రాణంగా ప్రేమించే పిల్లకిచ్చావు. తను ఎన్నటికీ తీసుకోదు. సుమా చెప్పిన అబద్ధానికి నన్నే వదులుకుంది నా పిల్ల, నా అను, మై లవ్. అమ్మమ్మ బ్లెస్ మీ, అనుతో తిరిగి వస్తాను. ఒప్పుకున్నారా? ఉంటాను. ఒప్పుకోలేదా ఎటైనా వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చూసావా అమ్మ, ఆనాడు శ్రీ, ఈనాడు నా కొడుకు ప్రేమకు బలైపోతున్నారు.
ఏముందమ్మా ఈ ప్రేమలో అసలు? ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి కలిగే భావన తల్లి. అది ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నీకు నాకు ఏం తెలుస్తుంది చెప్పు అన్నారు పెద్దావిడ. దాన్ని నా కోడలుగా ఒప్పుకోను, నా కొడుకు వెనక వెనక తిప్పుకుంటుంది. పొరపాటు పడుతున్న గాయత్రి, పిల్లలే వాళ్ళు లేదా హృదయాల్లో పుట్టిన ప్రేమని తుంచేకు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం నాకు తెలుసు. ఎవరో గిట్టని వాళ్ళు చేసిన పని. వాళ్ళ నాన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్. చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను వాళ్ళ కుటుంబాన్ని. ఆ పిల్లలు అటువంటిది కాదు గాయత్రి. ఎంతో ఒత్తిగ్గా అనువుగా ఉండే పిల్ల. ఇది ఎవరో కావాలని చేసిన పనిలా ఉంది. స్పష్టంగా తెలుస్తుంది. నేనంటే చదువుకోలేదు. చదువుకున్న దానివి నువ్వే నన్ను నమ్మకపోతే ఎలా? ఆ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారంట కదా, అలాగే చేశారేమో. వాళ్ళకంటూ పడని వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరు లేరు. ఎప్పుడైతే కన్నయ్యకి ఆ పిల్లకి మధ్యన సుమా వచ్చిందో ఇలాంటివి జరుగుతున్నాయేమో అని నాకు అనుమానం. అమ్మా, సుమానే అనుమానిస్తున్నావా? నా ఆడపడుచు కూతురమ్మా. సుమ నా చేతుల్లో పెరిగిన పిల్ల. తాను చేసిందంటావా? నువ్వు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు అంది గాయత్రి. సూటిగానే చెప్తున్నాను. కన్నయ్య ఆ పిల్లని ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత కూడా సుమ కన్నయ్యకి పెళ్లి జరుగుతుంది అని చెప్పడం ఏంటి? ఆలోచించావా? నాకు తెలియకుండా కన్నయ్యకి చిన్నప్పుడే పెళ్లి ఖాయం చేశారు సుమతో. ఇదే మాట నన్ను వచ్చి అడిగాడు. నాకు తెలియదని చెప్పా ఆ రోజు. కన్నయ్య అక్కడికి రావటం జరిగింది. వచ్చే సమయానికి అక్కడ సుమ లేదంటగా. లీలగా గుర్తొచ్చాయి గాయత్రి. దక్ష హైదరాబాద్ వెళ్ళిన రోజు ఫొటోస్ ఇంటికి రావటం, అప్పటికే దక్ష కనపడలేదని కంగారు పడ్డాం. నిదానంగా ఆలోచించు గాయత్రి. నాకేమాత్రం సుమాపై నమ్మకం లేదు. స్త్రీ ప్రేమను కాదని మీ నాన్న నాకు కొడుకుని దూరం చేశారు. నీ కన్న కొడుకుని దూరం చేసుకోకు. వాళ్ళ ప్రేమను నిలబెట్టు. కొడుకు దూరమైతే పడే బాధ మాకు మాత్రమే తెలుసు. ఆపై నీ ఇష్టం. ఆలోచనలో పడ్డారు గాయత్రీదేవి. నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు దక్ష. హాస్పిటల్లో ఓ మూల కూర్చుని ఉంది అను. బెంచ్పై మోకాళ్ళలో మొహం దాచేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. 4 రోజుల్లో మారిపోయిన జీవితాన్ని గుర్తుకు చేసుకుని కన్నీరు ఆగటలేదు. నాన్నకి ఇలా అవటం, వేరొక వాడిని పెళ్లి చేసుకోవాలని అమ్మ చెప్పటం, దక్ష వాళ్ళ అమ్మగారు అన్న మాటలు చెవిలో జోరీలాగా తిరుగుతున్నాయి. చెక్ మొహాన కొట్టడం. ఛీ, నా బతుకింతేరా. టక్కున ఓ మాట గుర్తుకు వచ్చింది. అమ్మా నాన్న దేశాలు పట్టుకుపోయారు అంటే వీళ్ళు నా అమ్మా నాన్న కాదా? అసలైన అమ్మా నాన్న ఎవరు? పుట్టుకనే వదిలేశారా? లేక రోడ్డు మీద దొరికితే తెచ్చుకున్నారా? పాపపు సంతానాన్ని కాదు కదా. వేల ప్రశ్నలు మదిలో తొలిచేస్తున్నాయి. వీటి అన్నిటికీ సమాధానం నాన్న చెప్పగలరు, కానీ చెప్పలేని స్థితి. అమ్మని అడుగుతావంటే మాట్లాడదు అనేసింది. నా పుట్టుకి కారణం ఎవరు? బతికి ఉన్నారా లేక చనిపోయారా? ఆలోచన సుడిగుండాల్లో మనసు కొట్టుకుపోతుంది. భుజంపై చేయవేగానే భయంగా ఉలిక్కిపడి చూసింది. 1000 కాంతులు వెలిగినట్టు కోరుకున్న రూపం కళ్ళ ముందు ఎదురయ్యింది. లేచి హత్తుకోబోతూ ఉండగా ఓ పక్క సుమా మాటలు, మరో పక్క గాయత్రి మాటలు అడుగు ముందుకు పడనివ్వలేదు. వెనక్కి జరుగుతూ పక్కకు తప్పుకుంది. అను మొహాన్ని చేతిలో తీసుకుని, ఇంత జరిగినా నాతో చెప్పాలని అనిపించలేదా? నీ వాడిని కానా? బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా ప్రేమించిన వాడితో చెప్పుకుంటారు. ప్రేమించిన వాడు అనగానే చురుగ్గా చూసింది. మన మధ్య ప్రేమ లేదు అంది చిన్నగా. పరిచయస్తుని అయినా కాలేకపోయానా? మౌనమే సమాధానం అయ్యింది. స్పీక్ అవుట్ అను. నీలో నాపై ప్రేమని దాచేస్తున్నావు ఎందుకు? నోరు అబద్ధం చెప్తున్నా నీ కళ్ళు అబద్ధం చెప్పటం లేదే. నన్ను చూడగానే ఆ కళ్ళల్లో దాగున్న ప్రేమ, నా కోసం వచ్చావా అని ప్రశ్నిస్తున్నాయి. నీ అడుగులు రాకను అణిచివేస్తున్నాయి. నా మనసంతా నువ్వని తెలిసాక మరో అమ్మాయిని జీవితంలోనికి రానివ్వను. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు. నోళ్ళు నొక్కుని, వీడెవడో ఫోటోలో అబ్బాయిలాగా లేడే, ఏముంది కొత్త కుర్రారిని పట్టిందేమో, మాటలు వెళ్ళాక ఇక్కడి నుండి వెళ్ళిపో, దండం పెట్టేసింది. షటప్ గట్టిగా అరిచాడు. అను నాది, నా పిల్ల. మరొక్క మాట అంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు. ఆ అరుపుకి భయపడి వెళ్ళిపోయారు. అక్కడ చేతిని పట్టుకొని లాక్కొని తీసుకుని వెళ్ళి కారులో కుదేశాడు. విడిపించుకొని వెళ్ళిపోతుంటే గట్టిగా చేతిని పట్టుకుని ఓ చేతితో డ్రైవింగ్ చేస్తున్నాడు. వదులు దక్ష, హాస్పిటల్లో అందరూ చూస్తున్నారు. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. షటప్, మీ అమ్మ నీ కోసం ఎదురు చూడదు. ఐ నో. అన్నీ తెలిసాయి. ఆశ్చర్యపోయింది. అన్నీ తెలిసాయి అనగానే. ఫొటోస్ నమ్ముతున్నాడా? నమ్మితే మొహం ఎత్తి చూడలేను. ఎవరైనా చెప్పినా నిన్ను వదలను. వదిలే ప్రసక్తి లేదు. ఫొటోస్ చూపించినా నమ్మను. నువ్వు ఎలాంటి దానివో ఐ నో వెరీ వెల్. మామకి చెప్పేసి వచ్చాను, తిరిగి వెళ్తే నీతోనే అని. లవ్ యూను, యాక్సెప్ట్ చేయి నా లవ్ని. విని ఊరుకుంది. సమాధానం లేదు.
కారు వేగంగా ఊరి పొలిమేర దాటి వెళ్తుంది. సిటీలోకి చేరుకుంటుంది. వేగం పెంచేస్తున్నాడు. అను స్పీక్ అవుట్, లవ్ యూ రా. చేతును ముద్దాడాడు. ఎవరి కోసం మన లవ్ని సాక్రిఫైస్ చేయకు. సుమకి తేల్చి చెప్పేశాను నా లైఫ్లో స్థానం లేదని. మామ్ కోసం భయపడుతున్నావా? మన లవ్ అర్థం చేసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకేంటి ప్రాబ్లం? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? పెదాలు అందుకున్నాడు. ముద్దులో గాఢత పెంచి ప్రేమను తెలియజేస్తున్నాడు. కొట్టేస్తుంది గుండెలపై, వదలమని గింజుకుంటుంది. అయినా వదలక ముద్దు కంటిన్యూ చేస్తున్నాడు. ఊపిరి భారమవుతుంది ఇద్దరికి. పెదాల మధ్య రక్తం కారుతుంది. అప్పుడు వదిలాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు. ఏనాడు మిమ్మల్ని ప్రేమించలేదు, వదిలేమని కారు దిగి వెళ్తుంటే మీదకు లాక్కొని తన నడుము మీద చేయి వేసి ఇంకా దగ్గరగా అదిమి పట్టుకుని ప్రేమను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. విష్ణు, సుమ, నాగభూషణం ఊరు చేరుకున్నారు. జరిగింది గాయత్రికి చెప్పడంతో అసహనంగా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు గాయత్రి. వెలకట్టావా వాళ్ళ ప్రేమకి? సుమ ఇష్టం లేదని, ఆ దృష్టి చూడలేదని తేల్చి చెప్పేశాడు. ఎక్కడని వెతుకుతాం? ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవటం ఎలా? బావగారు కంగారు పడకండి, అల్లుడు ఎక్కడున్నా వెతికిస్తాను. ఏ కారులో వెళ్ళాడో పని వాళ్ళ ద్వారా తెలుసుకుని ఫాలో అవ్వమని చెప్పాడు. ఎందుకే పంతం? నోరు విప్పి నిజం చెప్పి ప్రేమించలేదా? లేదని బుర్ర ఊపిద్ది. ఎవరి కోసం ప్రేమని వదులుకుంటున్నా వాళ్ళు ఎన్నటికీ నా లైఫ్లో ఉండరు. అబద్ధం చెప్పకు. రవిడీలో నన్నేదో చేశారని ఏడ్చావు. ప్రేమించకపోతే ఇదంతా ఎలా? నువ్వు నా కోసం ఎందుకు బాధపడ్డావు? మౌనమే రాజ్యం ఏలింది. చేతిని వదిలేశాడు. సీటు బెల్ట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా అనును పట్టుకోవాలని కారు దిగుతూ ఉండగా ఎదురుగా పెద్ద లారీ రావటం, గుద్దేయటం ఒకేసారి జరిగాయి. భళ్ళుని శబ్దం. కారు డోర్ ఓపెన్ అయ్యి నేలకి ఒరిగిపోయాడు. ఓ క్షణం మెదడు మొద్దుబారి ఏం జరిగింది అనేది తెలుసుకోలేకపోయింది. చేతులు చాపి పిలుస్తున్నాడు. రక్తం కారిపోతుంది నుదుటిపైన. ఆ శబ్దానికి తేరుకుని ఐ లవ్ యూ రావణ్ అని గట్టిగా అరిచి చెప్తుంది. ప్రాణం పోతుంది చూడలేక. క్రమంగా కనులు మూసుకుపోతున్నాయి. ఆఖరి క్షణాల్లో కూడా అను అను అనే కలవరిస్తున్నాడు. కనులు మూసుకుపోతుంటే ఆ రూపం క్రమంగా మరో రూపం కొంత స్పష్టంగా కనుమరుగయ్యింది. హాయ్ అండి, హలో. స్టోరీ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా బాగుంటుంది. రేపు మార్నింగ్ ఇదే టైంకి పోస్ట్ చేస్తాను. అంతవరకు నమస్తే అన్నట్టు ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.